ఎంతో చరిత్ర కలిగిన హుస్సేన్ సాగర్ ప్రస్తుతం విషసాగరంగా మారుతుంది. భాగ్యనగరానికి మణిహారంగా నిలవాల్సిన సాగరం పాలకుల నిర్లక్ష్యం, పారిశ్రామికవేత్తల సామర్థ్యానికి బలవుతుంది. సాగర్ నీటిపై ప్రమాదకరమైన రసాయనాలు తేలుతున్నాయి. సాగర్ నీరంతా పచ్చటి రంగులోకి మారిపోతుంటే ప్రజలు భయాందోళన చెందుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. నగర గుండెకాయ లాంటి హుస్సేన్ సాగర్ రోజు రోజుకి కాలుష్య కోరల్లో చిక్కుకుపోతుంది. తాజాగా కూడా హుస్సేన్ సాగర్ నీటిపైన అంతా కూడా ఆకుపచ్చటి ఒక పొర అయితే ఏర్పడింది. దీని కారణంగా అయితే ప్రస్తుతం స్థానికంగా కూడా ఆందోళన అయితే రేకెత్తిస్తుంది. ఎందుకంటే మొత్తం నీటిపైన అంతా కూడా ఆకుపచ్చటి రసాయన పొర అయితే అలుముకుపోయింది. కుక్కట్పల్లి, బాలనగర్ వంటి చుట్టుపక్కల ఉన్న పారిశ్రామిక ప్రాంతాల నుంచి కూడా వస్తున్న ప్రమాదకరమైన కెమికల్ వ్యర్థాలు, అదేవిధంగా మురుగు ఆ నీరంతా కూడా నేరుగా ట్యాంక్ బండ్ నీటిలో కలుస్తున్నాయి. ఈ రసాయనాల కారణంగానే సరస్సు నీరంతా కూడా పూర్తిగా విషపూరితంగా మారుతుందని అయితే నిపుణులు హెచ్చరిస్తున్నారు. పరిసరాల్లో కూడా నిల్చుంటే ముక్కుపుటాలు అయితే అదిరిపోతున్నాయి. ఈ రసాయనాల వ్యర్థాల తీవ్రత కారణంగా కూడా హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో విపరీతమైన దుర్వాసన కూడా వస్తుంది. ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్డు పరిసరాల్లో కాసేపు నిలబడాలన్నా కూడా స్థానికులు, పర్యాటకులంతా కూడా ముక్కు మూసుకొని నిలబడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. గాలి కూడా కలుషితం అవుతుండడంతో కూడా శ్వాసకోశ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని కూడా స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐకానిక్ పర్యాటక కేంద్రంగా ఉన్న హుస్సేన్ సాగర్ను కాపాడుకోవడానికి పారిశ్రామిక వ్యర్థాలు సరస్సులోకి రాకుండా అడ్డుకట్ట వేయాలని కాలుష్య నియంత్రణ మండలి, అదేవిధంగా జీహెచ్ఎంసీ అధికారులు తక్షణమే స్పందించి కఠిన చర్యలు తప్పకుండా తీసుకోవాలని నగరవాసులు కూడా ఓవైపు డిమాండ్ చేస్తున్నారు. ఎవరైనా సరే ముందుగా హైదరాబాద్ వస్తే కూడా హుస్సేన్ సాగర్కి వచ్చి ఇక్కడ అంతా వైపును ఎంజాయ్ చేయాలనుకుంటారు. ఈ నేపథ్యంలో కూడా చాలామంది పర్యాటకులు ఇక్కడికి వచ్చి విజిట్ చేస్తూ ఉంటారు. అలాంటిది హుస్సేన్ సాగర్ అంతా కూడా కంపు కొడుతూ ఇలా చెత్తా చెదరంతో నిండిపోవడంపై కూడా ఇటు నగరవాసులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చూసుకున్నట్లయితే కూడా కొత్త టెక్నాలజీ తీసుకొని వచ్చి ఇటు స్మెల్ రాకుండా కూడా అంటే దాదాపుగా కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇటు ప్రభుత్వం కూడా రసాయనాలు కలవకుండా ఉండేందుకు, అదేవిధంగా అంటే ఆ చెత్త చెదరం అంతా కూడా తొలగించేందుకు ప్రత్యేకమైన మిషన్స్ పెట్టి ఎప్పటికప్పుడు తీపిస్తూనే ఉంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే కూడా ఈ గ్రీన్ ఆల్గే పోవడానికి కూడా ప్రత్యేక రసాయనాలు చల్లి కూడా ప్రయత్నాలతో చేస్తూ ఉంది. అయినప్పటికీ కూడా కొన్ని చోట్ల దుర్వాసన రావడము, ఈ చెత్త ఇతర వ్యర్థాలన్నీ కూడా నాల నుంచి డైరెక్ట్గా వచ్చి ఇందులో కలుస్తుండడంతో కూడా ఈ సమస్య అయితే ఇంకా పూర్తి స్థాయిలో పూర్తి అయితే అవ్వడం లేదు. మొత్తానికి చూసుకున్నట్లయితే కూడా ఇప్పటికైనా సరే ఇటు అధికారులు కూడా రసాయనాలు కావచ్చు, అదేవిధంగా నాలాల నుంచి వచ్చే డ్రైనేజ్ మురుగునీరంతా కూడా ఇందులో కలవకుండా ఉండేలా కఠిన చర్యలు తీసుకోవాలని, అప్పుడే పర్యాటకంగా కూడా ఇక్కడికి వచ్చిన వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది, దుర్వాసన కూడా రాదు. ఈ నీటిపైన పేరుకుపోయిన ఈ గ్రీన్ కలర్ ఆల్గే ఏదైతే ఉందో అది కూడా రాకుండా ఉంటుందని కూడా ఇక్కడ పర్యాటకులు, స్థానికులు కోరుతున్నారు. విడుదల గజానంతో ప్రియాంక, HMTV, హైదరాబాద్.